शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। पर्तीश्वरमहादेव दिव्यज्ञानप्रदायक वाक्शक्तिं ज्ञानशक्तिं च देहि मे मार्गदर्शक। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। నిన్నటి రోజున ఆ కోలాహలం విని చెట్టెక్కి చూడమన్నాడు, అక్కడేం జరుగుతోందో చూడమన్నాడు. తర్వాత భరతుడు సైన్యంతో వస్తున్నాడన్న విషయం తెలుసుకుని చెట్టు దిగి రమ్మన్నాడు. భరతుడిని చంపుతాను ఇది అది అంతా చెప్పినప్పుడు భరతుడి దోషం ఏముంది మొదలైనటువన్నీ చెప్పి, నీకు రాజ్యం కోసం ఇంత చేస్తున్నావంటే రాజ్యాన్ని నీకు ఇమ్మంటే భరతుడు ఇచ్చేస్తాడని చెప్పాడు. తర్వాత తండ్రి వస్తున్నాడేమో అన్న సంగతులు చెప్పుకున్నాము. తర్వాత లక్ష్మణుడు చెట్టు దిగొచ్చి అన్నయ్య పక్కనే నిల్చుకున్నాడు. భరతుని ఆజ్ఞతో సైన్యం దూరంగానే ఉండిపోయింది, ఆశ్రమానికి దూరంగా ఉండిపోయింది. భరతుడికి రాజనీతి శాస్త్రం చక్కగా తెలుసు, వినయవంతుడు, ధర్మశాస్త్రజ్ఞుడు. కాబట్టి రాముణ్ణి ప్రసన్నం చేసుకోవడానికే వస్తున్నటువంటి వాడు కాబట్టి సైన్యంతో కాకుండా కాలినడకన అత్యంత వినయంతో శ్రీరాముణ్ణి చూడడానికి వెళ్ళారు. అయితే ఎక్కడని అంత చిత్రకూట అరణ్యంలో ఎక్కడని వెతకాలి, అందుకని వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో దిశగా వెళ్దాం అనుకున్నారు. గుహుని బంధుగణం భరతుని ఆదేశం ప్రకారం రామలక్ష్మణులను వెతకడానికి వెళ్ళారు. మంత్రులు, పౌరులు, గురువులు, బ్రాహ్మణులతో భరతుడే స్వయంగా అడవిని గాలించడానికి వెళ్ళాడు. అంటే గుహుని బంధుగణం, తర్వాత తన మంత్రులు, పురోహితులతో పాటుగా గురువులు, బ్రాహ్మణులతో వెతుకుతున్నారు, నడుస్తున్నారు. భరతుడికేమో ఆవేదన. అయోధ్య ప్రవేశించిన దగ్గర నుంచి రాముణ్ణి తిరిగి చూసే వరకు అతనిలో ఎటువంటి సంతోషము కలగడం లేదు అసలు. అందుకనుకుంటాడు, యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీంచ మహాభాగ నమే శాంతిర్భవిష్యతి. ఎంతవరకు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సీతను చూడనో అంతవరకు నాకు మనశ్శాంతే లేదు అనుకున్నాడు. అంతేకాకుండా తాత ముత్తాతల దగ్గర నుండి సంక్రమించినటువంటి ఈ సామ్రాజ్యాన్ని రాముడికి కట్టబెట్టే వరకు, రాముడికి రాజ్యాభిషేకం చేసే వరకు కూడాను నాకు శాంతి ఉండదు. ఇలా వాళ్ళు వెతుకుతూ వెళ్తున్నప్పుడు ఆ చిత్రకూట పర్వత ప్రాంతాల నుంచి అగ్నిధ్వజం, అంటే అగ్ని వల్ల ఏర్పడినటువంటి పొగ కనిపించింది. అగ్ని వల్ల అంటే మంటలు వస్తున్నాయి, మంటల వల్ల పొగ ఉంది. ఆ పొగను చూసి భరతుడికి చాలా సంతోషపడినాడు. సైన్యాన్ని ఆపించేశాడు. సైన్యానితో కాకుండా గుహుణ్ణి తొందరగా రమ్మన్నాడు. వెళ్తున్నవాడు ఆ దగ్గరలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆదేశిస్తున్నాడు. శత్రుఘ్నుడికేమో చేతులతో సైగ చేశాడు, అదిగో అక్కడ చూడమన్నాడు. శత్రుఘ్నుడు అటువైపుగా చూశాడు. శత్రుఘ్నుడు కూడా గబగబా ముందుకు వచ్చి భరతుడితో పాటే ముందుకు నడవడం మొదలుపెట్టారు. అయితే శత్రుఘ్నుడు వచ్చే ముందు వశిష్ఠుడికి చెప్పాడు అన్నమాట, మా తల్లులను తీసుకుని రావాలని ప్రార్థన చేశాడు. ఇక సుమంత్రుడు కూడా అందరికీ ఎవరికి వాళ్లకు తొందర,
రాముణ్ణి చూడాలి, వెనక్కి ఎవరు వస్తున్నారో చూసుకోవట్లేదు, ముందెవరు వెళ్తున్నారో వాళ్ళతో పాటుగా ముందు ముందు వెళ్ళిపోదామనేటువంటి ఆలోచన. దాంతో సుమంత్రుడు కూడా పరుగులు తీస్తున్నాడు భరతుని వెంట, శత్రుఘ్నుని వెంట. ఇట్లా నడుస్తూ ఉండగా అక్కడ పర్ణశాల కనిపించింది, రామాశ్రమం పర్ణశాల కనిపించింది. దాని ముందర కట్టెలున్నాయి, ఇంకా పూలున్నాయి, అంటే సేకరించినటువంటి పువ్వులు. ఈ కట్టెలు ఏమిటి అంటే రాత్రుళ్ళు అక్కడ చిమ్మ చీకటి, అసలు ఆ రోజుల్లో విద్యుత్తు లేదు. తక్కిన వాళ్ళందరూ కూడా నూనె దీపాలు పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ అడవుల్లో ఉన్నారు, వాళ్ళకి అటువంటి సౌకర్యాలు ఏమీ లేదు. అందుకని ఆ కట్టెలను వెలిగించి కాస్త కాంతిని, ఆ వెలుగును సృష్టించుకునేవాళ్ళు అన్నమాట, వెలుగుని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అందుకని కట్టెలున్నాయి. దేవతార్చనల కోసం పువ్వులు సేకరించినటువంటి పూలు పెట్టుకొని ఉన్నారు అక్కడ. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఆశ్రమం దగ్గరలో ఉన్నటువంటి చెట్లకు నార చీరలు, ఆరేసి చీరలు ఉన్నాయి, నార చీరలు ఉన్నాయి. తర్వాత భరతుడు తన వెంట వస్తున్నటువంటి వాళ్ళతో, ఆహా మనం భరద్వాజ మహర్షి చెప్పినటువంటి ప్రదేశానికి వచ్చాం అనుకున్నాడు. అంటే ఇక్కడ పొగ కనిపించిన దగ్గర నుంచి ఒక మనిషి దగ్గరగా వెళ్తున్నప్పుడు దూరంగా పొగ కనిపించింది, తర్వాత పర్ణశాల కనిపించింది, తర్వాత దాని ముందున్న వస్తువులు కనిపించాయి. ఇంకా దగ్గరికి వెళ్తే చెట్ల మీద ఉన్నటువంటి వస్త్రాలు, అంటే ఎంత చక్కటి మహర్షి, ఎంత చక్కటి వర్ణన, సహజంగా వస్తువులు ఎట్లా కనిపిస్తాయి అన్నదానికి. ఆ తర్వాత మళ్ళీ బాధ, అంటే లోపల అన్నగారు కూర్చున్నది కనిపించిందన్నమాట. ఆ పర్ణశాలలో ఇంకా దగ్గరికి వెళ్తే పర్ణశాలలో వాళ్ళ అన్నయ్య కూర్చున్నది కనిపించింది. వీరాసనంలో, సింహాసనం మీద వీరాసనంతో కూర్చునేటువంటి శ్రీరామచంద్రుడు ఇప్పుడు ఈ పర్ణశాలలో కూర్చోవాల్సి వచ్చింది. సభలో, నిండు సభలో పురజనులందరూ సేవిస్తుండగా కూర్చోవలసినటువంటి అతను తాపస్వేషధారణలో ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఆ జటాజు అంతా కనిపిస్తోందన్నమాట, జటాధారి అయి అన్నను. అయితే వేదనన్నమాట, ఆ ప్రజలతో బదులుగా ఇక్కడ మృగాల చేత సేవించబడుతున్నాడు. మంచి గంధ పుష్పాక్షాలతో ఉండాల్సింది, మంచి మాలలు ధరించాల్సింది, అటువంటిది ఏమీ లేకుండా అమూల్యమైన వస్త్రాలకు బదులుగా కృష్ణాజినాలు, నారచీరలు ధరించినాడు. పూలతో అలంకరించుకోవలసినటువంటి తలను జటలతో అలంకరించుకున్నాడు అని వేదన చెందుతూ ఉన్నాడు. ఒక్కసారిగా ఇంకా సమీపించేశాడు రాముణ్ణి. ఆ పర్ణశాలలో ఉన్న రాముణ్ణి గుర్తుపట్టలేకపోయాడు భరతుడు. ఎందుకంటే తాను చూసినప్పటి రాముడు యువరాజుగా ఉన్నాడు, రాజాలంకరణలతో పాటుగా ఉన్నాడు. ఇప్పుడేమో గుర్తుపట్టలేనట్టుగా జటలు, నారచీరలు ధరించి ఉన్నాడు. అందుకే మహర్షి ఒక మాట అన్నాడు, కొద్దిసేపు నిరీక్ష, కొద్దిసేపు చూసిన తర్వాత కానీ రాముణ్ణి గుర్తించలేకపోయాడు. వెళ్ళాడు, కాళ్ళ మీద పడ్డాడు అన్నమాట. రామా అన్నాడు, ఇంకా మాట పెగల్లేదు. ఆర్యా అన్నా అనబోయాడు, ఆర్యా అనాలి, కానీ మాట రావట్లేదు. శత్రుఘ్నుడు కూడా ఏడుస్తూ వెళ్ళి పాదాల మీద పడ్డాడు. తర్వాత శత్రుఘ్నుడు, శ్రీరామచంద్రుడు పరస్పరం ఆలింగనం చేసుకున్నాడు. ఈయనేమో భరతుడు అక్కడ కాళ్ళ మీద పడ్డవాళ్ళు లేవట్లేదు అస్సలు. ఇంకా ఆ తర్వాత సూర్యచంద్రులతో కూడిన శుక్రుడు, బృహస్పతిలాగా గుహుడు, సుమంత్రుడు వస్తున్నారు. వాళ్ళు కనిపించారు. వనవాసులైన తాపసులందరూ కూడా కనిపించారు. అందరూ కూడా ఆ నలుగురు సోదరులను చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడాను చాలా బాధపడ్డారన్నమాట. ఇక ఆ తర్వాత భరతుణ్ణి చూసి దిగ్భ్రాంతపోయినాడు. ఎందుకంటే ఈయన కూడా నారచీరలు, జటలు కట్టుకొని ఉన్నాయి. అందుకే ఎట్లా అంటాడంటే, జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భువి దదర్శరామో దుర్దర్శం యుగాంతే భాస్కరం యథ.
జటలు ధరించినటువంటి వాడు. ఈ భరతుడెప్పుడు జటలు ధరించింటాడు అంటే గుహుని దగ్గర నుంచి వచ్చి భరద్వాజుని ఆశ్రమం తరువాతనే భరద్వాజ ఆశ్రమం నుంచి బయలుదేరినప్పుడే అవకాశం ఉంది. ఎందుకంటే గుహుడు చెప్పినప్పుడు రామలక్ష్మణులు ఇక్కడ మర్రిపాలతో జటలు ధరించారు అన్న విషయం విని దిగ్భ్రాంతి పోయాడు. అంటే ఇంకా నేను వాళ్ళని తీసుకురాలేమో, నాకు మొదటికే సంకట స్థితి ఏర్పడిందనుకున్నాడు. అప్పుడు తరువాత తాను రాముడికి బదులుగా అరణ్యవాసం చెయ్యాలి అనుకున్నాడు కాబట్టి వాసానికి అనుకూలమైనటువంటి జట వల్కలాలు ధరించి ఉంటాడు. తరువాత చేతులు జోడించుకొని భూమి మీద పడిపోయాడు, రాముని పాదాల మీద పడిపోయాడు. అది ఎట్లా ఉంటే నిస్తేజంగా ఉంది. అప్పటికే బాగా కృషించిపోయాడు భరతుడు. శోకంతో రోజూ శోకమే, రోజూ ఏడుపే, తినడం లేదు, నిద్రపోవడం లేదు. గుహుని దగ్గర వచ్చినప్పుడు గంగా తీరంలో కూడా అతనికి నిద్ర లేదు, రాముని స్మరణే అయిపోయింది. ఈ విధంగా కృషించిపోయినాడు, తేజస్సు లేదు. అటువంటి భరతుడు ఎలా ఉన్నాడు అంటే యుగాంతంలో ప్రళయకాలంలో మనకు పురాణాల్లో చెప్పేటువంటిది సూర్యుడు తేజస్సు కోల్పోతాడు ప్రళయ సమయంలోని, కేవలం ఆకారం మాత్రమే ఉంటుంది. అట్లా తేజస్సు కోల్పోయిన సూర్యగోళంలాగా సూర్యుని బింబంలాగా కనిపిస్తున్నాడు. అంటే అట్లా గుర్తుపట్టడానికి కష్టంగా ఉందన్నమాట. అటువంటి భరతుణ్ణి శ్రీరామచంద్రుడు చూశాడు. అతి కష్టం మీద గుర్తుపట్టి పైకి లేపి ఆలింగనం చేసుకున్నాడు. నహిత్వం జీవతః తస్య వనమాగతుమర్హసి అన్నాడు. తండ్రి జీవించి ఉండగా నీవిట్లా అడవులకు రావడం ఏం బాగాలేదయ్యా అన్నాడు. ఎందుకు అడవికి వచ్చావు? రాజు జీవించే ఉన్నాడా? ఇంకా సందేహాలన్నమాట. ఈ సర్గనే, ఇది 100వ సర్గ అయోధ్యకాండలో. దీన్ని అంత ప్రశ్నలమయం, సంస్కృతంలో కచ్చిత్ అన్నది ప్రశ్నార్థకంగా వాడతారు. అందుకే దీన్ని కచ్చిత్ సర్గ అని కూడా అంటారు. ఇంకా ఒక సందేహం వచ్చింది. నువ్వు చిన్నవాడివి కదా, అంటే రాముడు ఎంత వయసో భరతుడు అంతే వయసు వాడు, నువ్వు చిన్నవాడివి కదా, నీ పాలనకి ఏమైనా ఇబ్బంది కలిగి ఏమైనా మన రాజ్యం భ్రష్టమైపోయిందా? ఇట్లా వరుసగా ప్రశ్నిస్తున్నాడు. తర్వాత రాజు గురించి, తండ్రి బాగున్నారా, తల్లులు బాగున్నారా, వశిష్ఠపుత్రుడైనటువంటి సుయజ్ఞుని కుశలాలు, తల్లి తండ్రి గురుపుత్రుడు వీళ్ళ క్షేమాలు అడిగారు. తర్వాత నువ్వు అన్నీ కూడాను చక్కగా చూసుకుంటున్నావా? దేవతలను, తల్లిదండ్రులను, వృద్ధులను, వైద్యులను గౌరవిస్తున్నావా? వీళ్లకు ధనుర్వేదం ప్రారంభంలో నేర్పినటువంటి వాడు సుధన్వుడు మన ధనుర్వేదాచార్యుడైనటువంటి సుధన్వుని గౌరవిస్తున్నావా అంటే ఇంకా విద్య, ఎందుకంటే ఆచార్య దేవో భవ అన్నారు కాబట్టి ఆయన రాజ్యంలోనే ఉన్నాడు, ఆయన వద్ద విద్య నేర్చుకున్న వాళ్ళు కాబట్టి గురువును గౌరవించాలి, గౌరవిస్తున్నావా? ఆ తర్వాత రాజనీతి శాస్త్రవేత్తలైనటువంటి వాళ్ళను మంత్రులుగా నియమించుకున్నావా? అంటే ఇప్పుడు రాజు తరం అయిపోయింది, ఇక అంత కొత్త తరం రావాలి. వాళ్ళందరూ అప్పటికే ఉన్న సుమంత్రాదులందరూ, సుమంత్రుడు, జయంతుడు, సిద్ధార్థుడు మొదలైన ఆ మంత్రులంతా కూడాను పెద్దవాళ్ళు అయిపోయారు. కొత్త వాళ్లను మంత్రులుగా నియమించడం. అయితే ఆ నియమించేప్పుడు వాళ్ళు మేధావులై ఉండాలి, శాస్త్రకోవిదులై ఉండాలి, చక్కటి ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళు అయి ఉండాలి. ఎందుకంటే మంత్రో విజయమూలంహి, మొత్తం ఒక రాజు యొక్క విజయానికి కారణం మంత్రం అంటే ఆలోచన. కాబట్టి అటువంటి ఆలోచనను చేయగలిగినటువంటి వాళ్ళు ఉండాలి. ఒక్క మూర్ఖుని బదులు ఒక్క మూర్ఖ శతం కంటే ఒక మేధావి చాలా
ప్రయోజకుడు, అంటే రాజుకు సహాయకారవుతాడన్నమాట. నువ్వు త్వరగా పడుకుని చక్కగా నిద్రించి తెల్లవారి సమయానికి లేస్తున్నావా? రాత్రి రాజానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తున్నావా, లేక ఒంటరిగా చేస్తున్నావా, మొదలైనటువంటి విషయాలన్నీ అడుగుతాడన్నమాట. పనులు ఆలస్యం లేకుండా చేస్తున్నావా? ఒక నిర్ణయం తీసుకున్న తరువాత, ఒక పని చేయాలి అన్న తరువాత పనులు వెంటనే మొదలు పెట్టాలన్నమాట. ప్రత్యేకించి రాజు అయినటువంటి వాడు. ఎవరైనా సరే ఆలస్యం అమృతం విషం అన్నారు. కాబట్టి రేపు చేసేది ఈరోజే చేయమని, శ్వః కార్యం అద్య కుర్వీత అపరాహ్ణేతు పూర్వాణ్ణే, మధ్యాహ్నం చేయాల్సింది ఉదయమే చెయ్యాలి అన్నది. కాబట్టి అనుకున్న పని ఆలస్యం లేకుండా చేయాలి. మేధావులైనటువంటి వాళ్లను, సమర్థులైనటువంటి వాళ్లను, శూరులైనటువంటి వాళ్లను, దక్షులైనటువంటి వాళ్లను సేనాధ్యక్షులుగా నియమించుకోవాలి. అంటే వాళ్ళు ఎట్లా ఉండాలంటే అటు ఇక్కడి వార్తలు అక్కడ వార్తలు ఇక్కడ మోయకుండా చాలా జాగ్రత్తగా రాజ్యక్షేమాన్ని గురించి ఆలోచించేటువంటి వాళ్ళు అయి ఉండాలి. యుద్ధ విశారదులైనటువంటి వాళ్లను, ప్రధాన వీరులను సత్కరిస్తూ ఉండాలి. ఇంత చక్కటి విషయం అంటే, వాళ్ళు యుద్ధాల నుంచి తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత ఇంకా చాలా చెప్తాడు అనుకోండి. యుద్ధాల నుండి తిరిగి వచ్చినప్పుడు వాళ్లకు తగిన సత్కారాలు, వాళ్ళు సాధించినటువంటి పనికి గుర్తింపు ఉండాలి. గుర్తింపు వల్ల తగిన విధంగా సత్కారం చేయాలి. అంతేకాకుండా అంటాడు, వాళ్ళు ఇంట లేనప్పుడు, అంటే వాళ్ళు ఏ యుద్ధానికో వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళను పోషించాల్సినటువంటి కుటుంబం మొత్తాన్ని పోషించాల్సినటువంటి బాధ్యత రాజుకుంటుందన్నమాట. సకాలంలో సైన్యానికి, సేవకులకు, అంటే రాజ్యంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ సకాలంలో జీతం, భత్యం ఈ రెండు కూడా ఇస్తున్నావా లేదా? ఎందుకంటే సకాలంలో ఇవ్వకపోతే వాళ్ళకి ఇబ్బంది. అలా కొంతకాలం జరిగితే వాళ్ళు ఎదురు తిరిగే రెండు అవకాశాలు ఉంటాయి. ఒకటి ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది, లేదంటే ఇక్కడ నుంచి వేరొక చోటుకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసం సకాలంలో జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. రాముడు ఈ విధంగా ఇంకా మొత్తం సర్గ మొత్తం అని చెప్పాను కదా, ఇట్లా ఖచ్చిత సర్గ మొత్తం ఇట్లాంటివే ప్రశ్నలు ఉన్నాయి. హోమాలు చేస్తున్నావా, ధార్మిక విషయాలు, తాత్విక విషయాలన్నీ చక్కగా ఉన్నాయా లేదా మొదలైనటువంటివన్నీ కూడా అడుగుతాడు. ఈ విధంగా శ్రీరామచంద్రుడు ప్రశ్నిస్తే భరతుడు అంటాడు, కిమ్మే ధర్మాద్విహీనస్య రాజధర్మ కరిష్యతి. ఇవన్నీ రాజనీతి ధర్మానికి, రాజ్య ధర్మానికి, నీతి ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు కదా. అందుకు భరతుడు అంటాడు, అసలే ధర్మమే లేనటువంటి వాడు, ధర్మచ్యుతుడు, ధర్మాన్ని ఆచరించినటువంటి వాడికి నాకెందుకయ్యా రాజధర్మము, దాంతో నాకేం పనుంది, నేనేం చేస్తాను అంటాడు. ఎందుకంటే జ్యేష్ఠపుత్రే స్థితే రాజన్ కనీయాన్న నృపో భవేత్. ధర్మశాస్త్రం ఏం చెప్తోంది? జ్యేష్ఠపుత్రే స్థితే రాజన్ కనీయాన్ నా నృప భవేత్. జ్యేష్ఠుడైనటువంటి పుత్రుడు ఉండగా, సజీవంగా ఉండగా చిన్నవాడు రాజు కాకూడదు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఉండి కూడా రాజ్యం తీసుకోలేదు. నేను రాజును ఎట్లా అవుతాను? నేను రాజును కాను. రాజు కానప్పుడు నేను రాజధర్మాన్ని ఎట్లా ఆచరిస్తాను, నేనెట్లా పరిపాలిస్తాను? సమృద్ధాం మయా సార్ధం అయోధ్యాం గచ్చ రాఘవ అభిషేచయ చాత్మానం కులస్యాస్య భవాయ నః. సమృద్ధమైనటువంటి, అంటే సంపన్నమైనటువంటి దేశం కోసల దేశం. కాబట్టి అటువంటి రాజధాని కూడా సుసంపన్నమైనటువంటిది. కోసల రాజధాని అయోధ్య. ఆ అయోధ్యకు నాతో పాటు వచ్చేసేయి. అభిషేచయ ఆత్మానం, అభిషేకాన్ని అంగీకరించు, నీవు రాజ్యాభిషిక్తుల్ని చెయ్యి.
భవాయ, నహ కులస్య భవాయ, మనకు మన కులానికి ఉనికి ఉండడానికి, అంటే మన వంశం స్థిరంగా ఉండాలి, మన ఇక్ష్వాకు కుల వంశం స్థిరంగా ఉండడానికి నీవు రాజధర్మాన్ని అయోధ్య నగరంలో అడుగుపెట్టి అభిషిక్తుడై కోసల రాజ్యాన్ని ఏలుకోవాలి. ఆ తర్వాత తండ్రి గురించి అడిగాడు కదా, తల్లుల గురించి తండ్రుల గురించి. అప్పుడు చెప్పాడు, నేను కేకయ్య రాజ్యం నుంచి వచ్చేసరికి తండ్రి మరణించాడన్నాడు. ఆ తండ్రి మరణ వార్తను విని దుఃఖంతో రాముడు స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత ఇంకా పక్కన లక్ష్మణుడు ఉన్నాడు, సీత ఉంది. అందరూ బోరున ఏడవడం మొదలుపెట్టారు. సీత దశరథుడు ఏరికోరి చేసుకున్నటువంటి కోడలని, రాముడికి చాలా ప్రీతని మనం అయోధ్యకాండలో బాలకాండలో చెప్పుకున్నాం. సీత అంటే మామగారికి చాలా అభిమానం అన్నమాట, పుత్రికా వాత్సల్యం. అటువంటి తల్లుల ప్రేమ, తండ్రి ప్రేమ పొందినటువంటి, దశరథ మహారాజు ప్రేమ పొందినటువంటి సీత మామగారి కోసం విలపించింది. ఇక అందరూ అయోధ్యను పరిపాలించే వాళ్ళు, ఇంకా రాముడు కోలుకున్న తర్వాత ఇక దశరథుడే లేకపోతే, అంటే అంతటి శూరుడు పరాక్రమవంతుడు అయోధ్యను రక్షించేటువంటి వాడు దశరథుడు లేకపోతే ఇప్పుడు ఇంకా అయోధ్యను పాలించేటువంటి వాళ్ళెవరు? అప్పటికి ఇంకా భరతుడికి పట్టాభిషేకం లేదు, ఇంకాను శ్రీరామచంద్రుడు అడవుల్లో ఉన్నాడు. ఈ విధంగా విలపిస్తుంటే అందరూ, అక్కడున్న వాళ్ళందరూ చేరి రాముణ్ణి ఓదార్చారు. తర్వాత తండ్రికి జలతర్పణాలు చెయ్యమన్నారు. అందరూ కలిసి గంగా నదికి వెళ్ళారు. గంగా నదిలోకి స్నానాదులు ఆచరించి తండ్రికి జలతర్పణం చేసి, తర్వాత వెంట గంగకు వెళ్ళే ముందే లక్ష్మణునికి చెప్పారు, మన నార చీరలు, తర్వాత గారపిండి అవన్నీ కూడా ఇంగుది ఇంగుది యొక్క పిండి తీసుకురమ్మన్నాడు. తర్పణం చేసిన తర్వాత దర్భల మీద ఆ ఇంగుది పిండితో, గారపిండితో శ్రాద్ధం నిర్వహించినారు. తండ్రికి పిండ ప్రదానం చేశాడు. ఇంకా ఏడ్పులతో ఇక్కడందరూ, ఆ ఏడ్పులతో ఆ ప్రాంతమంతా, అసలే కొండ ప్రాంతం, ప్రతిధ్వనిస్తోంది. సైనికులకు భయం వేసింది, ఏం జరిగిందో ఏమిటో తెలియదు. ప్రజలు కూడా భయపడ్డారు. అంతే, వెంటనే అందరూ కూడా ఇంకా రామదర్శనం చేసుకోవడానికి అన్నట్టుగానే వచ్చేసారు. అక్కడ ఏం జరుగుతోందో తెలియట్లేదు, శబ్దాలు మాత్రం పెద్ద పెద్దగా వచ్చేస్తున్నాయి. తర్వాత శత్రుఘ్నుడు చెప్పాడు కదా, ప్రార్థించాడు వశిష్ఠుని, తల్లులను తీసుకొని రమ్మని. వశిష్ఠుడు కూడా దశరథుని భార్యలను తీసుకుని ఆ ప్రదేశానికి వచ్చారు. అక్కడ వాళ్ళు గంగా నదిని చూశారు. గంగా నది తీరంలో రాముడు చేసినటువంటి ఆ పిండ ప్రధాన కార్యం చూసి ఆవిడకు దుఃఖం ఆగట్లేదు. ఎందుకంటే ఎంతో రాజవైభవంగా ఇటువంటి కార్యాలు చేయవలసింది. కానీ శాస్త్రమైతే మనిషి ఏ అన్నం తింటాడో అదే తాను తినేటువంటి తిని భగవంతునికి అర్పించాలి అన్నది. అది చూసి ఆవిడకు ఈ నదిలోనా వీళ్ళుంటున్నారు, ఇటువంటి ప్రదేశంలోనా వీళ్ళుంటున్నారు, తండ్రికి ఈ విధంగానా తద్దినం చేశాడు అని ఆవిడకు దుఃఖం దుఃఖం దుఃఖం. తర్వాత అందరూ చేరి రామాశ్రమానికి వెళ్ళారు. రాముడు అందరికీ కూడాను నమస్కారం, అంటే అక్రమంగా గురువు, తల్లి, గురువు, దైవము అన్నట్టుగానే అందరికీ తల్లులందరికీ నమస్కారం చేశాడు. అంటే దశరథుని భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, కౌసల్య, సుమిత్ర, కైకేయులకు మాత్రమే కాకుండా వశిష్ఠునికి కూడా నమస్కారం చేశారు అందరూ. ఆ తర్వాత అందరూ కుశల ప్రశ్నలు, నమస్కారాలు అయ్యాయి. ఒకళ్ళకొకళ్ళు నమస్కారాలు. అందరూ కూర్చున్నారు, ప్రజలందరూ కూర్చున్నారు.
అందరూ కూర్చున్న తర్వాత భరతుడు అన్న పక్కన కూర్చున్నాడు. కాసేపు నిశ్శబ్దం. భరతుడు ఏం చెప్తాడు? ఎందుకంటే ప్రజలంతా అక్కడ చెప్పాడు కదా, రాముని తీసుకుని వద్దాం పదండి అని చెప్పాడు. అందుకని భరతుడు ఏం చెప్తాడో అందరికీ కుతూహలంగా ఉంది. ఏం మాట్లాడతాడో, ఏం చెయ్యాలో అని. రాముడు భరతుడితో అన్నాడు, రాజ్యాన్ని విడిచి రాజ్యం చేసుకోమని కదా చెప్పారు, అభిషిక్తుడు కమ్మని కదా చెప్పారు, రాజ్యాన్ని విడిచి ఈ నారచీరలేమి, ఈ జడలేమి, అసలు నువ్వెందుకు అడవికి వచ్చావు అన్నాడు. అంటే తండ్రి మరణానికి కారణమైంది పుత్ర వియోగం, రాముడి వియోగం. రాముడి వియోగానికి కారణం కైకేయి. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి కైకేయికే వస్తోంది. కైకేయిని నిందించాడు. నేను నీ దాసుడను, నన్ను అనుగ్రహించు అన్నాడు. నాలో ఏం దోషం లేదు, ఎందుకంటే నేను కేకయ్య రాజ్యంలో ఉన్నాను, నాకు ఇక్కడ ఏం జరుగుతోందో తెలియదు, నేనేమీ అడగలేదు కాబట్టి నాకేమీ తెలియదు, నాలో దోషం లేదు, నేను నీ దాసుడను, నన్ను మన్నించు, అయోధ్యకు తిరిగిరా, అక్కడ పట్టాభిషేకం చేసుకో, ఈ ప్రయోజనం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వెందుకు అడవికి వచ్చావన్నాడు కదా, ఇదిగో ఇందుకోసమే నేను అడవికి వచ్చాను అంటే అప్పుడు రామచంద్రుడు అన్నాడు, నీలో ఏమీ దోషం కనిపించట్లేదు, నీలో దోషం ఉంది అని చెప్పడం లేదు, కానీ నువ్వు చేస్తున్న పనేంటి, అజ్ఞానంతో తల్లిని నిందిస్తున్నావు. ఎటువంటి ధర్మాత్ముడు, నువ్వు ధర్మాత్ముడు, ఎటువంటి వాళ్ళైనా కూడా తండ్రిని పూజించినట్టే తల్లిని పూజించాలి. మరి ధర్మాత్ముడైనటువంటి నీవు తల్లిని ఈ విధంగా నిందించవచ్చునా? నన్ను అడవికి వెళ్ళుమని తల్లిదండ్రులు ఆజ్ఞాపిస్తే దాని ప్రకారం నేను వచ్చాను, దాని వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తారా? నువ్వు వనవాసానికి వచ్చావంటే అవును, నేను తల్లిదండ్రుల ఆజ్ఞను పాటిస్తూ వచ్చాను, వాళ్ళు చెప్పినప్పుడు దానికి నేను వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది న్యాయం అవుతుందా, ధర్మం అవుతుందా? అంటే నీవు లేని రాజ్యంలో నేను ఉండను, నేను అడవిలోనే ఉంటాను, నేను అయోధ్యలో ఉండను, నేను అడవిలోనే ఉంటాను అంటే రాముడు అంటాడు, తండ్రి మనకు పరమ పూజ్యుడు, నీకైనా నాకైనా ఎవరికైనా కూడాను, మనకందరికీ కూడా తండ్రి పరమ పూజ్యుడు, అతని మాట మనం వినాలి. 14 సంవత్సరాల తర్వాత నేను వస్తాను, రాజ్యం చేస్తాను, కాబట్టి తండ్రి చెప్పినదే నాకు పరమహితం, ఇంకొకళ్ళ మాట నేను వినను అంటాడు. ఆ తర్వాత రెండో రోజు, ఆ రోజు సాయంకాలం అయిపోయింది, రాత్రి సూర్యాస్తమయాలు అయిపోయినాయి. రెండో రోజు ఉదయం అందరూ కూడాను స్నాన జపం హోమాలన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత మళ్ళీ అందరూ సోదరులందరూ ఒకచోట చేరుకున్నారు. రాముడు మంత్రులు కూడా వచ్చారు, రాముడి దగ్గరికి అందరూ వచ్చారు. అందరూ మౌనంగా ఉన్నారు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మళ్ళీ భరతుడే మొదలు పెడతారు, నేను నా తల్లిని ఒప్పించాను, ఊరడించాను, ఆమె నాకు రాజ్యాన్ని ఇచ్చింది, నా తల్లి నాకు రాజ్యాన్ని ఇచ్చింది, నేను దాన్ని నీకు ఇస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు ఒకళ్ళు దానం చేసినటువంటిది, దాని మీద నాకే హక్కు ఉంటుంది కదా, ఆ హక్కుతో నేను దాన్ని ఇంకొకళ్ళకి దానంగా ఇవ్వచ్చు కదా, నేను ఇంకొకళ్ళకి ఇచ్చుకోవచ్చు. కాబట్టి నేను, నా తల్లి ఇచ్చింది నాకు రాజ్యాన్ని, దాన్ని నేను నీకు ఇస్తున్నాను, నువ్వు తీసుకో అని చెప్తాడు. ఎందుకంటే ఈ రాజ్యభారాన్ని నీవు తప్ప ఇతరులు మోయడానికి సాధ్యం కాదు, నీ ఒక్కడే సమర్థుడు, నాకైతే ఈ శక్తే చాలదు, అస్సలు దీన్ని నిర్వహించేటువంటి శక్తి నాకు లేదు, మేము నీ సేవకులం, నేనైనా శత్రుఘ్నుడైనా లక్ష్మణుడైనా అందరము మేము నీ సేవకులం, కాబట్టి మమ్మల్ని ఆజ్ఞాపించు, మేము పని చేసి పడతాం, అంతేగాని బాధ్యతను ఆ భారాన్ని నెత్తిన వేసుకోము అంటే. ఇంక అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భరతుడు చెప్పిన మాట, చాలా బాగా చెప్పాడు భరతుడు, చాలా బాగా చెప్పాడు, బాగు 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 అన్నారు. అప్పుడు రాముడు శ్రీరామచంద్రుడు భరతుడిని
అనునయిస్తూ, నాయన మనిషి స్వతంత్రుడు కాడు, ఎందుకంటే విధికి తల వంచాల్సింది. విధి మనిషిని అస్వతంత్రుణ్ణి చేస్తుంది. ఎందుకంటే మృత్యు ఒకటి, ఈ మృత్యువు, కాలము, ఇవన్నీ కూడా విధివశాత్తే ఏర్పడేటువంటివి అని రాముడు చాలా ఇంకా సుదీర్ఘంగా మృత్యువుని గురించి, కాలాన్ని గురించి, మొదలైన విషయాలన్నీ గురించి, ఇవన్నీ సాధారణం అంటే లోకంలో సహజంగా జరిగేటువంటివి. కాబట్టి నిన్ను నీవు చూసుకోవాలి, నిన్ను గురించి నీవు ఆలోచించాలి, నీవు ఇంకొకళ్ళ గురించి ఆలోచించాల్సిన పని లేదు అని. సూర్యాస్తమయం అయిపోతే జనులు సంతోషిస్తారు, సూర్యోదయం అయిపోతే జనులు సంతోషిస్తారు. అంటే ఉదయాస్తమయాలను చూసి సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడు, ఉదయించే సూర్యుడు అస్తమించే సూర్యుడు కూడా. ఈ రోజుకు కన్యాకుమారి దగ్గరికి వెళ్ళి జనాలు సూర్యోదయ సూర్యాస్తమయాలను చూసి ఆనందించి వస్తుంటారు. కానీ మన జీవితంలో ఒకరోజు తగ్గిపోయింది అని జనులు అనుకోరు. అట్లాగే క్రమక్రమంగా మనం ఆ విషయాన్ని మర్చిపోయి ఇంకా మోహాల్లో పడిపోతున్నాం అని శ్రీరామచంద్రుడు చెప్తాడు. ఇదే విషయం మనకు తైత్తిరీయ ఆరణ్యకంలో కూడా కనిపిస్తుంది. తైత్తిరీయ ఆరణ్యకం చాలా, అందులోని విషయం చాలా అందంగా ఉంటుంది కూడా, చాలా ప్రకృతి రమణీయంగా, దగ్గరగా, సహజంగా ఉంటుంది. దాంట్లో అంటాడు, దాంట్లో చెప్పబడింది ఏంటంటే ఇదే విషయమే. యోసౌ తపన్నుదేతి స సర్వేషాం భూతానాం ప్రాణాన్ ఆదాయ ఉదేతి. ఆ సూర్యుడు ఉదయిస్తాడు, అందరి సర్వజీవరాశుల ప్రాణాలు తీసుకుని ఉదయిస్తాడంట. అసౌ యోస్తమేతి స సర్వేషాం ప్రాణానాదాయోస్తమేతి. ఆ అస్తమించేటప్పుడు ఈ జీవరాశుల, అంటే ఈ సృష్టిలో ఉన్న జీవరాశుల ప్రాణాలన్నింటినీ కూడా తీసుకొని అస్తమిస్తాడట. ప్రాణాలను తీసుకుని అస్తమించడం ఏంటి? వాళ్ళ జీవితంలోని ఆ ఘడియలు, ఉదయించేటప్పుడు రాత్రి నుంచి ఉన్నటువంటి సమయాన్నంతా తీసుకుని వెళ్ళిపోతాడు మన జీవితంలోని సమయాన్ని. అస్తమించేటప్పుడు పొద్దునున్నటువంటి ఆ సమయాన్నంతా తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇదంతా కూడాను మన బంధాలన్నీ కూడా ఎటువంటివి అంటే ఈ బంధాలన్నీ కూడా, ఈ వ్యామోహాలు. మనం సముద్రంలో రెండు కర్రలు ఉన్నాయి, రెండు కట్టెలు, అవి కలిసి ప్రయాణం చేస్తాయి. అట్లాంటిదే ఈ జీవితం అంతా కూడాను. కాబట్టి జీవించినటువంటి సమయంలో మాత్రమే ఈ బంధాలన్నీ ఉంటాయి. కాబట్టి అది కాదు ముఖ్యమైనటువంటిది, ధర్మం ముఖ్యం, సత్యం ముఖ్యమైనటువంటిది, దాన్ని పాటించాలి అని. యథా కాష్టంచ కాష్టంచ సమేయాతాం మహార్ణవే సమేత్య చ వ్యపేయాతాం కాలం ఆసాద్య కంచన. ఒక కర్ర మరొక కర్ర కలుస్తాయి, ప్రవాహంలో కలుస్తాయి. ఆ తర్వాత వాటికి విడిపోయే సమయం వస్తుంది, కొంత దూరం వెళ్ళిన తర్వాత విడిపోతాయి. అట్లాగే ఈ విధంగా మన బంధాలు కూడా. కాబట్టి మన తండ్రి ఎన్నో ధర్మకార్యాలు చేశారు, యజ్ఞయాగాదులు చేశారు. ఇంత సత్కార్యాలు చేసి స్వర్గాన్ని పొందారు. సజీర్ణం మానుషం దేహం పరిత్యజ్య పితాహి నః దైవీం బుద్ధిం అనుప్రాప్త బ్రహ్మలోక విహారిణి. ఇప్పుడు అన్ని వేల సంవత్సరాలు, 60,000 సంవత్సరాలు దశరథుడు రాజ్యం చేసినటువంటివి. 60,000 సంవత్సరాలు జీవించాడు. ఆ అన్ని సంవత్సరాల్లోనూ ఎంతో ధార్మికమైనటువంటి పనులన్నీ కూడా చేశాడు. ధర్మబద్ధంగా బతికినాడు. ధర్మకార్యాలు చేయడమే కాదు, తాను ధర్మబద్ధంగా బతికినాడు. అటువంటి మన రాజు ఈరోజు శరీరం జీర్ణమైపోయింది కాబట్టి ఈ దేహాన్ని పరిత్యజించినాడు, జీర్ణమైనటువంటి దేహాన్ని విడిచిపెట్టాడు. దైవీం బుద్ధిం అనుప్రాప్త, దివ్యమైనటువంటి దేహాన్ని, బుద్ధిని పొందాడు. దేనికి? బ్రహ్మలోక విహారిణి, పరలోకంలో బ్రహ్మలోకంలో విహరించేటువంటి బుద్ధిని పొంది వెళ్ళిపోయాడు. కాబట్టి
తండ్రి మరణం ప్రాప్తించింది. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. కైకేయి వరాన్ని కోరడం వల్ల కావచ్చు, రాముడు వెళ్ళిపోవడం వల్ల కావచ్చు, లేకపోతే శాపం కారణం కావచ్చు. కారణం ఏదైనా కానీ మనిషికి సహజంగా వచ్చేటువంటి మృత్యువు సంభవించింది. కాబట్టి దుఃఖం అన్ని వేళలా ఉండకూడదు. కారణం ఉంటుంది, మరణం తథ్యం. అయితే దాన్ని అన్ని వేళలా విడిచిపెట్టాల్సి ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ దుఃఖాన్ని బుర్రలో పెట్టుకోకూడదు అన్నమాట, మనస్సుల్లో బుర్రల్లో పెట్టుకోకూడదు. తద్వచః పితురేవాహం సమ్మతం ధర్మచారిణ కర్మణా పాలయిష్యామి వనవాసేన రాఘవ. ఎటువంటి తండ్రి? స్వర్గాన్ని పొందినటువంటి తండ్రి. అటువంటి తండ్రి యొక్క మాటను పరిపాలించడమే నా ధర్మం, ఇదే నా కర్తవ్యం. కర్మణ నేను పరిపాలిస్తాను. దశరథుని యొక్క సదాచారాన్నే నేను అనుసరిస్తాను. కాబట్టి నేను ఇక్కడ అరణ్యవాసం చేస్తాను. నీకు కూడా అదే ధర్మం. ఏదైతే నాకు ధర్మం ఉందో, తండ్రి ఆజ్ఞను పాలించాలి అనేటువంటి ధర్మం నాకు మాత్రమే కాదు, కుమారుడమైనటువంటి నీకు కూడా ఉంది. కాబట్టి నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి. నేను అరణ్యవాసం చేయాల్సిందే తండ్రి మాట ప్రకారం, నువ్వు రాజ్య పాలన చేయాల్సిందే. భరతుడు ఎంత చెప్పినా కూడా రాముడు ఇంత స్థిరంగా ఉండేసరికి రాముని యొక్క స్థితప్రజ్ఞతను ప్రశంసిస్తూ, ప్రసీద భగవన్ మమ, నా పట్ల అనుగ్రహాన్ని కలిగి ఉండు, నన్ను అనుగ్రహించు అన్నాడు. ధర్మబంధేన బద్ధోస్మి, నువ్వు చెప్పినట్టే నేను కూడా ధర్మానికి కట్టుబడే ఉన్నాను. అందుకే దండనార్హురాల్ కైకని తిట్టొద్దని మొదట్లోనే చెప్పాడు కదా, అజ్ఞానంతోనో ఏదో చేసిందామే, అంత మాత్రాన్ని తల్లిని నిందించొద్దన్నాడు కదా. అందుకు నేను కూడా ధర్మబద్ధుడనై ఉన్నాను. అయితే దండనార్హురాలైనప్పటికీ, అంటే పాపకార్యం చేసి శిక్షించబడవలసి ఉన్నప్పటికీ కూడా నేను తల్లిని చంపలేదు. అందుకే నా కోసం, ఈ ధర్మం కోసం నీవే వచ్చి నా తల్లిని రక్షించు, తండ్రిని రక్షించు, మన బంధుమిత్రులందరినీ రక్షించు, పురజనులను కాపాడు అన్నాడు. ఏష హి ప్రథమో ధర్మ క్షత్రియస్యాభిషేచనం. క్షత్రియుడి యొక్క ప్రథమ ధర్మం ఏంటి? రాజ్యాన్ని పరిపాలించడం, పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పరిపాలించడం. క్షత్రియ ధర్మమే రక్షించడం కాబట్టి. తర్వాత క్రమంగా రావాలి కదా. 4 ఆశ్రమాలు ఉన్నాయి, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు. ఈ 4లో నువ్వు బ్రహ్మచర్య గృహస్థాశ్రమం కదా అది. ఈ 4 ప్రధానమైనది గృహస్థాశ్రమం కదా. 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం చాలా గొప్పదంటారు. ఎందుకంటే ఈ గృహస్థాశ్రమమే అటు మొదటిదైనటువంటి బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటిస్తున్నటువంటి వాళ్లకు, చివరిదైనటువంటి సన్యాసాశ్రమాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్లకు ఆధారభూతమైనటువంటిది. తర్వాత వీళ్ళకి యజ్ఞయాగాది క్రతువులు వైదిక ప్రకారంగా చేయగలిగినటువంటి, భార్యా సమేతులై చేయడానికి అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత అతిథి, అంటే తమ ఇంట ఉన్నటువంటి పదార్థాలతో అతిథి అభ్యాగతుల సత్కారాలు చేయగలిగే ఉన్నటువంటి వాడు గృహస్థే. కాబట్టి ఇది చాలా గొప్పది. పైగా నువ్వు ఇటువంటిది విడిచి వానప్రస్థాశ్రమానికి ఎట్లా వస్తావు? గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి. ఇహైవత్వాభిషించంతు సర్వాః ప్రకృతయ సహా ఋత్విజస్ సవిశిష్టాశ్చ మంత్రవిత్ మంత్రకోవిదాః. ఇదిగో ఇక్కడే ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే అయోధ్య ప్రజలు వచ్చారు, మంత్రులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు,
అందరు ఇక్కడే ఉన్నారు, పవిత్రమైన గంగా నది సమీపంలోనే ఉంది. కాబట్టి ఇక్కడే నిన్ను అభిషేకం చేస్తారు, నీకు రాజ్యాభిషేకం చేస్తారు, అనుగ్రహించమన్నాడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.